హలో ఎవ్రీవన్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ థీమ్ ఏంటంటే, చాలామంది నన్ను అడిగారు ఎందుకు డ్రైవింగ్లోనే పాడుతున్నావు అని. ఇదొక థీమ్ అని కాదు, కానీ నాకు కుదిరేది ఈ టైమే. ఎందుకంటే నాకు ఒక పసి బేబీ ఉంది. సో పసి బేబీతో హ్యాండిల్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ రికార్డింగ్ చేయాలంటే మీరు ఊహించవచ్చు ఎంత టఫ్గా ఉంటుందని. ఎందుకంటే ఆ బేబీ టైంలో మళ్ళీ రికార్డింగ్స్ అవన్నీ చేస్తే బేబీ టైం డిస్ట్రాక్ట్ అవుతుంది అని చెప్పి, అది కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి రికార్డింగ్స్ వీటి మీద ఇంట్రెస్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఆలోచన తీరు ఇంకా దీనికి మించి ఎదగాలని నేను అనుకుంటాను కదా. అందుకని ఇలా డ్రైవింగ్ అప్పుడు కాస్త టైం దొరుకుతుంది కాబట్టి అప్పుడు రికార్డ్ చేస్తున్నాను. మరి ఏ విధంగా అనుకోవద్దు. ఆల్ రైట్, అది డిస్క్లైమర్ అయిపోయిన తర్వాత మెయిన్ పాయింట్ వస్తే, ఇవాళ థీమ్ ఏంటంటే, నన్ను ఒకరు కామెంట్లో అడిగారు ప్రీవియస్ వీడియోస్లో లలిత సంగీతం చేయొచ్చు కదా అని. నాకు ఆ ఐడియా నచ్చింది. సో ఇవాళ లలిత సంగీతం ఎక్స్ప్లోర్ చేస్తాము. సో వెరీ ఫస్ట్ సాంగ్ వచ్చి మీలో చాలామందికి తెలుసుంటుంది, చాలా అద్భుతమైన పాట, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే అని. ఒక ఆడపిల్లకి వాళ్ళ తల్లిదండ్రులు పాడతారు, లైక్ మనసులో ఉన్న బాధ ఆర్ బిట్టర్ స్వీట్నెస్ అంటారు చూడండి, ఆ ఆనంద బాష్పాలని వ్యక్తం చేసే పాట. సో అది వాళ్ళ పాడదాం. టైం దొరికితే నెక్స్ట్ ఇంకొక సాంగ్ కూడా పాడాలనుకుంటున్నా. అదేంటంటే మధురా నగరి సమీపంలో. అది చాలా అద్భుతమైన లలిత గీతం. ఇంకొకటి మురళీధరుని ఇంకా టైం దొరికితే వెండి వెన్నెల గొలుసులకు అని వెలజి రాగంలో ఉంటుంది. చూద్దాం ఎంత టైం దొరుకుతుందని. ఇవి లైక్ చాలా అద్భుతమైన పాటలు. ఇంకా ఉన్నాయనుకోండి, అవి కూడా కవర్ చేద్దాము. ఒకవేళ వాళ్ళు ఎక్స్టెండ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. సో సిగ్నల్ పడింది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తా. ఏంటంటే, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ, నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ, కలకలమని నవ్వుతూ కాలం గడిపి నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కథ చెప్పేదాకా కంట నిదురరాక, నీవు నిదురపోక, నన్ను కదలనీక, మాట తోచనీక, కథ చెప్పేదాకా కంట నిదురరాక, నీవు నిదురపోక, నన్ను కదలనీక, మాట తోచనీక, మోది ముడిచి చూసే నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, ఎప్పుడో కాయ నిన్నే కరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే, ఎప్పుడో కాయ నిన్నే కరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే, గోవ ఎగిరిపోయిన గూడుని దొరపోన, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, నవ్వితే నీ పళ్ళు ముత్యాలు రాలు, ఆ నవ్వే నేను వేడక ఉంటే అది చాలు, నవ్వితే నీ పళ్ళు ముత్యాలు రాలు,
ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే అది చాలు. కలతలు కష్టాలు నీ దరికి రాక కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి. కలతలు కష్టాలు నీ దరికి రాక కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి. చూడకుంటే నాకు బెంగా నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా. ఇది చాలా అద్భుతమైన గీతము. ఇన్ఫ్యాక్ట్ ఇది మొట్టమొదటిసారి నేను ఎమోషనల్ అవ్వకుండా పాడటం ఈ పాట. ఎందుకు అంటే నేను ఒక ఆడపిల్లని కదా. సో నన్ను అడిగితే ఇది నేను పాడుతున్నప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఒక పేరెంట్, అది తల్లి అవని తండ్రి అవని, వాళ్ళ పిల్ల గురించి ఎంత ఆరాటపడతారు, ఎంత ఆలోచిస్తారని. నేను ఒక మదర్ని కూడా, నేను ఒక డాటర్ అండ్ మదర్ టు. సో నాకు తెలుస్తుంది కదా, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అదేంటి, ఏ పర్స్పెక్టివ్లో ఈ మాటలన్నీ వస్తున్నాయి అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక ఈ పాటలో ఉన్నట్టు ఎప్పుడో ఒక అయ్య నిన్ను వచ్చి ఎగరేసుకుపోతే అని. సో అంటే ఆ అమ్మాయి అప్పటి వరకు, ఆ ఆడపిల్ల అప్పటి వరకు ప్రేమని పొంది అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అత్తవారి ఇంట్లో ప్రేమ ఇవ్వడానికి వెళుతుంది, ప్రేమను పంచడానికి వెళ్తుంది. కానీ అప్పుడు కూడా తను ప్రేమ పొందగలిగితే అది అదృష్టం. యాక్చువల్లీ అది ఐడియల్, అలా పొందగలగాలి. పంచడానికి వెళుతుంది అంటే ఒకరి ఇంట్లో, ఇప్పుడు ఇన్లాస్ వేలో ఆలోచిస్తే, ఒకరి ఇంట్లో గారాబంగా పెరిగిన అమ్మాయి మన ఇంటికి వచ్చి ప్రేమని పంచడానికి వచ్చింది. అప్పుడు తనని ఇంకెంత బాగా చూసుకోవాలి. ఇందులో ఇంకొక లైన్ ఉంటుంది, గువ్వ ఎగిరిపోయినా గూడు నిద్రపోతుందా అని. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుని, అది ఎగరటం అని అనుకుంటే గూడు నిద్రపోతుందా లేదు ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ పాప ఎలా ఉంది, ఆ పాపకి ఎలా ఉంది అలా. సో అంటే వాళ్ళ ఇంట్లో తన గురించి తపన పడే వాళ్ళు ఉన్నారు. అటువంటి అమ్మాయి మన ఇంటికి వచ్చింది, తనని ఎంత బాగా చూసుకోవాలి అలా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఈ పాట చాలా ఎలా అంటామంటే చాలా పర్సనల్, చాలా మంచి రచన, చాలా గొప్ప రచన. సో ఇది ఫస్ట్ పాట. సెకండ్ పాట నేను ప్రామిస్ చేసినట్టు మధురా నగరి సమీపంలో. ఇది మా గురువు గారు నేర్పారనమాట. ఆయనకి నిజంగానే ధన్యవాదాలు. చాలా ఓపిక్గా, ఆయన కర్ణాటక సంగీత విద్వాంసులు అయినప్పటికీ, శ్రీ అంపోలు మురళీకృష్ణ గారు, ఆయన వయలినిస్ట్, చాలా పెద్ద వయలినిస్ట్. ఆయన కర్ణాటక సంగీత విద్వాంసుడు అయినప్పటికీ నేను ఒక కాంపిటీషన్ కోసం అడిగాను, గురువుగారు నాకు లైట్ మ్యూజిక్ పాడమంటున్నారు అని. ఆయన అప్పటికప్పుడు కూర్చుని ఆయన నేర్చుకుని నాకు నేర్పారు. సో అటువంటి గురువుగారు దొరకడం కూడా గ్రేట్. సరే, మధురా నగరి సమీపంలో మలయాయాచ సమీరంలో, మధురా నగరి సమీపంలో మలయాయాచ సమీరంలో అర్ధనిమీలిత దృక్కులతో నేనెదురు చూదునోయ్ కృష్ణ, ఎదురు చూదునోయ్ కృష్ణ. మధురా నగరి సమీపంలో వెళ్ళి విరిసిని వెన్నెల సారం, జల్లున కురిసెను మధుర తుషారం. వెళ్ళి విరిసిని వెన్నెల సారం, జల్లున కురిసెను మధుర
మధుర తుషారం పలుకరింతు నా మధుర స్మృతులకై పలవరింతునోయి కృష్ణ కలవరింతునోయి కృష్ణ మధురా నగరి సమీపంలో వేణువు కాన విలాసంలో బిరాన కరాన వరాలో చాచుతూ వేణువు కాన విలాసంలో బిరాన కరాన వరాలో చాచుతూ దరికి చేరవోయి కృష్ణ నిదాన రాధ నోయి కృష్ణ దరికి చేరవోయి కృష్ణ నిదాన రాధను ఓయి కృష్ణ మధురా నగరి సమీపంలో కళ్యాణి రాగం చాలా అద్భుతమైన రాగం, అద్భుతమైన కాంపోజిషన్. సో ఇవాళ ఈ 2 గీతాలు అనమాట. ఇంకా నాకు రేపటి ఎపిసోడ్లో లిస్ట్, ఇంకా నా డెస్టినేషన్ రీచ్ అయ్యాను కాబట్టి రేపటి ఎపిసోడ్ చేద్దాం. రేపటి ఎపిసోడ్కి నేను అనుకుంటున్న లిస్ట్ వెండి వెన్నెల గొలుసులకు వెలచి రాగం, ఇంకొకటి ఇది లలిత సంగీతం కిందకే వస్తుందని నేను అనుకుంటున్నా, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అది ఇంకా ఏమన్నా గీతాలు మీరు వినాలనుకుంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ. చాలా ప్రేమ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కామెంట్స్ అన్నీ చదివాను, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ టైమ్.